ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్ర ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం ఎవరెవరు సెల్యూట్ పెట్టలేదు వాళ్ళందరినీ ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. సాధారణంగా అబ్బాయిలకి అమ్మాయిలంటే ఇష్టం, అమ్మాయిలకి అబ్బాయిలు ఇచ్చే గిఫ్ట్లు అంటే ఇష్టం, పిల్లలకి చాక్లెట్లు అంటే ఇష్టం, పెద్దలకి ఆ పిల్లలంటే ఇష్టం, డాక్టర్లకి పేషెంట్లు అంటే ఇష్టం, కానీ నాకు మాత్రం మీ అందరంటే ఇష్టం. ఎస్, ఇంకెవరికి ఇంకేం టాలెంట్లు ఉన్నాయి? డైలాగ్ ఎలా చెప్పాలా? చెప్తావా? చెప్పు తొందరగా. మరణం. ఏది మరణం? ప్రతి పంచుల కంటే మన పంచులే ఎక్కువ అనుకోవడం మరణం. ప్రదీప్ అలా పంచులు వేస్తుంటే మన పవర్ ఏంటో చూపించకుండా వెనక్కి తిరిగి పారిపోవడం మరణం. ఏం ఫీల్ తో చెప్తుంది? సో గాయ్స్, నాతో వచ్చేది ఎవరు? ప్రదీప్ పంచులకి అగైనెస్ట్ గా గెలిచేది ఎవరు? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. పంచులేసేవాడు పడక తప్పదు, పడినవాడు పంచులేక తప్పదు. మాస్టర్ చెప్పన్నా. అందరూ మాట్లాడుతుంటే నువ్వు ఒక్కడే ప్రిపేర్ అవుతున్నావు. ఏం జరుగుతుంది అక్కడ చెప్పా నాకు. ఏదొస్తే అది చేద్దాం అనుకుంటున్నా. ఏదొచ్చినా ఇక్కడికి వచ్చి చేయవా? ఓకే అన్న. రెడీ. మాస్టర్ చెప్పండి. అదేదో వ్యక్తపరుస్తా అన్నారు, ఇక్కడ దాకా వచ్చారు. ఏం చేయబోతున్నారు మీరు? ఇప్పుడు నేను జిమ్నాస్టిక్స్ చేయబోతున్నా బాయ్. ఏం టిక్స్? జిమ్నాస్టిక్స్. వావ్, చిన్నప్పుడు టీవీలో చూసేవాడు నేను. అది చేయాలంటే ఏమైనా కావాలా? ఓన్లీ చైర్ ఉంటే చాలు. ఓన్లీ చైర్ ఉంటే చాలు. చూసా? ఇప్పుడు చూడు. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్నది. దయచేసి ఇంట్లో ఎవరు ప్రయత్నించద్దు. తీసుకున్నా, వాడుకో కుర్చీని. కుర్చీని ఇలా వాడాలని తెలియక నేను చాలా రోజుల నుంచి ఇలా వాడుతున్నాను భయ్యా. చాలా అద్భుతంగా ఉంది ఇదేదో. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఓకే, సో మీకు మా సుబ్బారావు గురించి తెలుసా? పొట్టిగా, నల్లగా, తెలుగుగా, పొడుగ్గా ఉంటాడు అన్నమాట. కొంచెం తేడాకున్నా మంచోడే, పర్లేదు. సో ఈ సుబ్బారావు ఏం చేశాడంటే, ఇంటికి జీతం పంపించకుండా వాళ్ళ ఆవిడికి మెసేజ్ పంపించాడు. ఏమండి, ఆవిడేమో మీ శాలరీ ఇంకా పంపించలేదేంటి, మీరు డబ్బులు పంపించలేదు, ఊరు వెళ్ళిపోయారు అంటే, డబ్బుతోనేనా అంతా, నీకోసం 1000 ముద్దులు పంపిస్తాను తీసుకో అని పంపించాడు అనమాట. ఆవిడ వెంటనే చాలా థ్యాంక్స్ అండి, 3 ముద్దులు పాలవాడికి ఇచ్చాను, అందులోంచి ఒక 7 ముద్దులు పేపర్ వాడికి ఇచ్చాను, ఇంటి ఓనర్ వస్తేనో ఒక 50 దాకా అడిగాడు, సో అవి కూడా ఇచ్చేసాను నేను, మీరేం కంగారు పడకండి, నా దగ్గర ఇంకో 20-30 చిల్లర దాకా ఉన్నాయి ముద్దులు అంటే, వెంటనే మనీ ఆర్డర్ పంపిస్తున్నాను, అలాంటి పనులు ఏం చేయకన్నాడు అనమాట. సుబ్బారావు ఎవరన్నా? సుబ్బారావు ఎవరంటే, చెప్తుందంతా వదిలేసి ఆ సుబ్బారావు ఎవరన్నా అడిగా చూడు, నువ్వే ఆ సుబ్బారావు. సో మీరు కూడా ఇలాంటి టిట్ ఫర్ టాట్లు ఇచ్చారా? ఒక రోజు క్లాస్ కి హెచ్ఓడి వచ్చారు. అయితే అందరూ గుడ్ మార్నింగ్ సార్ అని అంటారు కదా. అయితే నేను స్పెషల్ గా ఏం చేసిన, స్వీట్ మార్నింగ్ సార్ అన్నా. అయితే సార్ అన్నాడు, స్వీట్ ఎక్కడమ్మా మరి అని అంటే, మరి గుడ్ మార్నింగ్ లో గుడ్ ఎక్కడుంది సార్ అన్న. గుడ్ మార్నింగ్, మంచి గుడ్ పంచిది, వెరీ గుడ్. ముందు అర్నాల్డ్ స్క్వాసిడి గారు నుంచున్నారు, ఆవిడకి మైక్ ఇవ్వండి. ఏ స్కూల్ అమ్మా?
నేనా స్కూలా ఆ. నారాయణ కాలేజ్ ఇంటర్ సెకండ్ ఇయర్. వెరీ గుడ్. మైక్ బరువుగా ఉంటుంది, వేరే వాళ్ళు పట్టుకోండమ్మా. ఇయర్ రింగ్స్ బరువు అనిపిస్తాయి నీకు అప్పుడప్పుడు? చాలా బాగున్నాయి, వెరీ ప్రిటీ. థ్యాంక్ యూ. సో చెప్పు. మా మమ్మీ నేను ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీ నాకు అన్నం పెట్టింది. అన్నం పెట్టి ఇంట్లో కిచెన్ లో పని చేసుకోవడానికి వెళ్ళింది. అద్దరిపోయింది. ఇంకోటి చెప్పు, వేరేదేనా? పని చేసుకోవడానికి అని వెళ్తే నాకు మంచినీళ్ళు పెట్టలేదు మమ్మీ. వెళ్ళి పని చేసుకోవడానికి వెళ్తే మమ్మీ భలే వచ్చింది అసలు. అబ్బా ఇంకేదైనా వేరే చెప్పా. మమ్మీ నాకు దాహం వేస్తుంది మంచినీళ్ళు తీసురా అంటే వెళ్ళి తెచ్చుకోపో అంది. మమ్మీ అబ్బా! ప్లీజ్ అయిపోయి ఉంటది ఈ పాడి, అయిపోద్ది. ప్లీజ్ మమ్మీ తీసురా మమ్మీ అంటే నువ్వే రా లేకపోతే నిన్ను వచ్చి కొడతా నేను అంది. మమ్మీ తీసురా మమ్మీ అంటే నేను కొడతానికి వచ్చినప్పుడు నువ్వు కొడతానికి వచ్చినప్పుడు మంచి గ్లాస్ కూడా తీసురా అన్నాను. ఏం లేదు, చిన్న పని ఉంటే కృష్ణారావు దాకా వెళ్ళొద్దాం అనుకున్నా. చాలా బాగుందమ్మా అసలు, సూపర్. నెక్స్ట్ పేషెంట్ డాక్టర్ ప్రదీప్ ఇస్ వెయిటింగ్. నేను నా ఫ్రెండ్ ఒకసారి కలిసినప్పుడు మా ఫ్రెండ్ వచ్చేసి అరే నా గర్ల్ ఫ్రెండ్ తో ఇవాళ సినిమాకి వెళ్తున్నాను రా అనేసి చెప్పిండు. అయితే సరేరా మీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంటుందో నాకు చూపించావు అనేసి అంటే లేదు ఇవాళ సినిమాకి వెళ్తున్నావు నువ్వు కూడా వస్తే నాతో రా అనేసి అంటే సరే అనేసి వెళ్ళినాం. వెళ్తే ఇంటర్వ్యూలు అయిపోయింది. తర్వాత వాడు వచ్చి నా కాడికి ఎలా ఉందిరా నా గర్ల్ ఫ్రెండ్ అంటే లేదురా ఆల్రెడీ నిన్న నాతో సినిమాకి వచ్చిందని చెప్పేసి. రెండు సుళ్ళు వేసుకుని ఒకటి కూడా టికానా లేదు నాకు ఇక్కడ. మళ్ళీ ఇద్దరు. ఓకే నెక్స్ట్. హాయ్ ప్రదీప్. హలో. నేను జోక్ చెప్పాలనుకుంటున్నాను. చూసారా నేను జోక్ చెప్పక ముందే నవ్వేశారు అందరు. తర్వాత వస్తుందో రాదో అని. థ్యాంక్ యూ సో మచ్. నీకు అలా అర్థం మీరు పొగిడితే నేను చెప్పాలనుకున్న జోక్ మర్చిపోతాను. భలే ఉంది జోక్ భయ్య, కూర్చో. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు అనమాట. ఒక wife. అయితే హస్బెండ్ కి వైఫ్ వచ్చి టిఫిన్ పెడుతుంటది. అప్పుడు ఓకే తెలుగులో చెప్తాను. భర్త భార్య టిఫిన్ చేయడానికి ప్రిపేర్ అవుతారు. తెలుగులో చెప్పు. ఉదయకాల సమయంలో ఉదయకాల సమయంలో భర్త భార్య భోజనం చేయడానికి సిద్ధపడుతుంటారు. నో ప్రాబ్లం. సిద్ధపడుతుంటారు. అప్పుడు భార్య అంటది కదా ఏంటండి చాలా హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు అని అంటే భర్త అంటాడు రాత్రి నాకు చాలా అద్భుతమైన కళ వచ్చింది అని అంటాడు. అప్పుడు భార్య అడుగుతుంది ఏం కలండి అని అంటే పక్కింటి ఆవిడ నా కల్లోకి వచ్చింది అని అంటాడు. అయితే అప్పుడు వాళ్ళ వైఫ్ అంటది భార్య అంటది ఒక్కతే వచ్చింది కదండి అని అంటే నీకెలా తెలుసా అని హస్బెండ్ అడిగితే అప్పుడు అంటది వాళ్ళ హస్బెండ్ నా కల్లోకి వచ్చిందండి అని అంటారు. తగ్గిపోతుంది పర్లేదు పర్లేదు. నెక్స్ట్. హే హాయ్ బ్రో. హాయ్ అన్న, మై నేమ్ ఇస్ సూర్యకిరణ్. సూర్యకిరణ్. ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. ఇద్దరు ఉంటారా? భార్యాభర్త ఇద్దరు చనిపోతారు. చనిపోయిన తర్వాత భార్య అంటది ఏమండి మీరు పెళ్లి ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు ఏమాత్రం మారలేదండి అంటది. అంటే భర్త ఏమంటాడు దానికి నువ్వు కూడా ఏమాత్రం మారలేదు చనిపోయే ముందుకు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు అప్పుడు దయ్యం లాగే ఉండేదాన్ని ఇప్పుడు కూడా దయ్యం లాగే ఉన్నావు అంటది. వెరీ గుడ్. అందరు నవ్వారు కాబట్టి నవ్వారు. వెరీ గుడ్. ఇలా ఉన్నారేంటిరా అంతా భార్య భర్తలు వెళ్ళారు. డైలాగ్ చెప్తాను. ఇప్పుడు మనం ఏం టాపిక్ మాట్లాడుకుంటున్నాం? టిట్ ఫర్ టాట్. టిట్ ఫర్ టాట్. నువ్వు డైలాగ్ చెప్తా అంటున్నావు. అందులో ఎక్కడి నుంచి వచ్చామా? విజయవాడ. చెప్పమ్మా డైలాగ్ చెప్పు. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I am not the trouble. I am the truth. I am the truth. ఐ ఆమ్ ద ట్రబుల్ అమ్మా. నాకదే. హాయ్ ప్రదీప్. హలో. నా పేరు ఆదిత్య. ఆదిత్య. మైక్ అక్కడే ఉండి దింపకు. ఓకే. నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు నాకు 300 అవసరం అని నా దగ్గర 200 ఉన్నాయి. మా డాడీ జేబులోంచి 100 కొట్టేశా. అది నేను పర్సులో పెట్టుకుని మార్నింగ్ కాలేజీకి వెళ్ళిపోయా ఉన్నాయి అనుకుని. తీరా చూస్తే 300 లేవు. తర్వాత ఏమైందని ఆలోచిస్తే మా తమ్ముడు ఆ 300 కొట్టేశాడు. అన్నకి తగ్గ తమ్ముడు. వెరీ గుడ్. అడిగారని చెప్పమ్మ మీ తమ్ముడు. వెరీ గుడ్ సూపర్. ఇప్పుడు ఉంటా చూడండి నా భూతో నా భవిష్యత్. ఇది చెప్పు. డైలాగ్ చెప్పు. అది నేను మాట్లాడుతున్న టాపిక్ కానీ సింక్ లో లేదో. నాకు సింక్ అయింది నేను చెప్తా. మమ్మల్ని సింక్ లో తోయకు. చెప్పు. తినడానికి ఇక్కడ రా.
వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు డైలాగ్ విత్ ఫీల్. తినడానికి తిండి తినకపోవడం ఉపవాసం, పడుకోవడానికి మంచం ఉండి పడుకోకపోవడం జాగారం, అదే చేతిలో కత్తుండి ఎదురుగా శత్రువు ఉండి పొడవకపోవడం అదే మానవత్వం. అదే ఏదో చెప్పావు కానీ బాగుంది, అది వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు మనందరి కోసం తిన ఒక పాట పాడతాడు. నాకు సాంగ్స్ రావు. అమ్మాయిలందరూ నీకేసి చూస్తున్నారు, పాడు. నువ్వు పాట పెట్టానా, ఇతను డాన్స్ చేస్తాడైతే పాటే సాగుతావు. పాట పాడతావా? పాడు. రాళ్ళల్లో ఇసుకల్లో రాసాను ఇద్దరు పేర్లు, అంతే. ఇంకా అబ్బా ఇంకా రాళ్ళల్లో ఇసుకల్లో రాసాను ఇద్దరు పేర్లు, అంతే. సో ఎస్, ఆయన నా పేరు మురళి, నల్గొండ నుంచి వచ్చింది. నేను ఓకే, ఒక చిన్న కవిత చెప్తాను. ఆవిడ కూడా వచ్చారా? చెప్పండి. చూసేదేది కంటికి నచ్చదు, నచ్చినదేది హృదయానికి చేరదు, చేరినదేది సొంతం కాదు, సొంతమైనది శాశ్వతం కాదు. సరే నాన్న, నువ్వు మైక్ ఎవరి చేతిలో ఉంది, ఆయన నుంచోమ్మా. నుంచో. ఎస్, ఏం చెప్పాడు? నువ్వేగా వావా అంది ఫస్ట్. అర్థం కాకే వావా అన్న భయ్య. ఫస్ట్ లైన్ చెప్పు. చూసేదేది కంటికి నచ్చదు. ఒక్క నిమిషం. చూసేది ఏది కంటికి నచ్చదు. నాకు తెలుసు ఆ విషయం. అంటే ఏంటి అర్థం? కంటికి ఏది నచ్చదంట ఆయనకు. ఏం నచ్చట్లేదు ఈ మధ్యన? నువ్వు నచ్చుతావు భయ్యా. చీ కూర్చో. మీరు డాన్స్ చాలా బాగా చేస్తారు, మీతోటి ఒక స్టెప్ వేయాలని కోరికన్నా. దా. ఏ రంగు రంగు సకిలెక్కి రింగు రంగం వచ్చినాడు పిల్లగాడు, ఏ టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపు కంటి రోడ్డు, ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిద్దు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడ మళ్ళా నీకు దూది మందు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు. నువ్వే నాకు సరైనడు. ఏ రంగు రంగు సైకిలెక్కి రింగు రంగం వచ్చినాడు పిల్లగాడు, ఏ టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. కవిత చెప్పాడు, డాన్స్ కూడా చేశాడు, కాబట్టి గట్టిగా సపోర్ట్ కొట్టలేయ్యా. సినిమాలు బాగా చూస్తారా? ఇమిటేషన్స్ చేస్తారా? ఎవరు చేయబోతున్నారు? ఆవిడకి మైక్ ఇవ్వడమా? వెంకటేష్ రాజశేఖర్ గారిని ఇమిటేట్ చేస్తారా? వాకింగ్ స్టైల్ అండ్ డాన్స్. ఆజో ఫస్ట్ వెంకటేష్ గారిని ఇమిటేట్ చేస్తున్నాం. ఓకే, వెరీ గుడ్. బాబు బంగారం, మా బాబు బంగారం, బాబు బంగారం, మా బాబు బంగారం, బాబు బంగారం. ఇప్పుడు రాజశేఖర్ గారు. చిన్నప్పుడు రాజశేఖర్ గారు, చిన్నప్పుడు వెంకటేష్ గారు లాగా వచ్చింది. వెళ్దాం సూపర్. ఎస్, ఇంకా ఎస్. ఎవరు ఈ ప్రదీప్? జనాలు ఎక్కాల్సిన పిల్లల్ని పెద్దల్ని ఎక్స్ప్రెస్ రాజాలు వేసుకొని వెళ్ళిపోతున్నాడే. ఎవరు? నేనున్నంత వరకు ఎవరికి అన్యాయం కానివ్వను. ప్లీజ్ ప్రదీప్ అన్న, కొంచెం పంపి అన్న. భలే వచ్చింది సౌండ్. ఓకే, ఇంకా జోక్ చెప్తాను. అయ్యో, జోకులా ఉండాలి. ఓకే. వెళ్ళక కిచెన్ లోకి వెళ్ళాను టీ చేద్దామని. అయితే టీ చేశాను, అందులో షుగర్ కలుపుదామని చెప్పి ఏం చేసినా ఉప్మా రవ్వ కలిపిన, దాంట్లో ఉప్మా టీ అయింది. అది ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి. ఎస్, ఎక్స్ప్రెస్ మీద ఒక డైలాగ్ చెప్తాను, అక్కడికి వచ్చి చెప్పొచ్చా? రామా. చూడు ప్రదీప్ అన్న, ఆర్డినరీ అంటే
స్లోగా వెళ్తుంది, డీలక్స్ అంటే డల్ గా వెళ్తుంది, అదే ఎక్స్ప్రెస్ అయితే వేగంగా వెళ్తుంది. ఈ షోకి ప్రదీప్ అన్న వేగం అంతే. ఇది అయ్యో అయ్యో. ఓకే, చాలా అద్భుతంగా జరిగింది. ఇప్పుడు మొదటి రౌండ్ ఏదైతే ఫస్ట్ టాస్క్ ఉందో అది ఆడడానికి నలుగురు ముందుకు వస్తారు. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రం ఇందులో ఉంటారు. సో ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ఆన్సర్స్ లో మీరెంత క్రేజీగా ఉన్నారో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఓకే, లెట్స్ సీ హూ ఇట్ ఇస్. ఎస్ బంగారం దమ్మ రండి, ఇంక వెనకాల ఎవరు లేరు, రండి రండి మేస్టర్, రండి 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 రండి, కమాన్. ఏ సాయి కుమార్ రండి. ఓకే, ఇప్పుడు మీ నలుగురికి ఒక సింపుల్ టాస్క్ పెడతాను. అది చూసిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారు అమ్మయ్య మమ్మల్ని సెలెక్ట్ చేయలేదని. అంత అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? ఓకే, అందరు చూడండి. ఇప్పుడు ఇది చూడండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్ గేమ్ ఆడతారు అన్నమాట. చాలాసేపటి నుంచి నుంచున్నారు కాబట్టి మీలో ఇద్దరు ఫస్ట్ ఆడతారు, అది చూసి మిగతా ఇద్దరు ఫాలో అవుతారు. బంగారం వచ్చి కూర్చోమ్మా. ఓకే, ఈయన భోజనాలు కూర్చున్నాడు, ఆయన పార్క్ లో కూర్చున్నాడు. అలా కాకుండా ఎస్ అలా కూర్చుని 2 చేతులు పైన మడతట్టారు కదా, లోపల మడతట్టండి. అంతే అయిపోయా. ఇప్పుడు మీరు ఆ క్లాత్ మించి బయటికి రాకుండా దాన్ని డిక్కుమని ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ రెడ్ లైన్ దాకా వెళ్ళిన తర్వాత వెనక్కి మళ్ళీ ఇక్కడికి వస్తారు. కానీ ఎలా కూర్చున్నారో అలాగే రివర్స్ లో వస్తారు, ఉల్టా తిరగకుండా. ఓకే, చాలా అద్భుతంగా ఉంటుందన్న. నీకు ఆల్మోస్ట్ 6 ప్యాక్ వస్తుంది. రెడీ, 3, 2, 1 గో. చేతులయ్యా. రెడ్ 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 రెడ్. ఉప్పు కప్పు రంగు నొక్క పొడికుండు చూడ రుచుల జాడ వేరు వేరుగుండు పురుషులందు పుణ్య పురుషులంత వేరు విశ్వధాభిరామేమా. అయ్యా ఆ వెనకది లాగాలి. క్లాస్ దగ్గర కనుక మీరు వెనక్కి పోయాలి. సార్ ఇది పిక్ వేరే సార్. విజయాలు ఇడికి కూర్చో. అబ్బా అదే పొడుకుంటే ఉప్పు కప్పు రంగు నొక్క పొడికుండు చూడ రుచుల జాడ వేరు వేరుగుండు పురుషులందు పుణ్య పురుషులంత వేరు విశ్వధాభిరామేమా. క్లాత్ ఏది భయ్యా? అదేంటి అలా అయిపోయింది అది? సూపర్. ఓకే, నెక్స్ట్ ఇద్దరు. రెడీ, 3, 2, 1 గో. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తారు, రిటర్నే. ఇద్దరు అటు నుంచి అన్నాను. ఇప్పుడు చూడు రివర్స్ రావడం ఎలా, వీళ్ళిద్దరు చూపిస్తారు. మేడి బండు చూడమేలి మయ్యుండు రాని బొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికి వాని మదిలి బింకలాగు విశ్వధాభిరామేమా. ఉప్పు కప్పు రంగు నొక్క పొడికుండు చూడ రుచుల జాడ వేరు వేరుగుండు అయ్యా విశ్వధాభిరామేమా. చేతులతో కాదు నాన్న, చేతులు కాదు కాళ్లే. క్లాత్ మీద ఉండాలి కాళ్ళు క్లాత్ మీద ఉండాలి, చేతులు మీ పొట్ట మీద ఉండాలి.
కాళ్ళు క్లాత్ మీద ఉండాలి. నువ్వు దాని మీద పడుకొని దాన్ని లాగితే అది ఎక్కడికి వస్తుందయ్యా? వేడి వండు చూడ వేలి నెయ్యుండు దాని బొట్ట విప్పి చూడ చూడ పురుగులుండు పిరికి వాని మదిని బింకమిలా వెరీ గుడ్ డన్ ఇట్. ఉప్పు కప్పు రంగు నొక్క పొడికుండు. ఇప్పటి వరకు నా భూతో నా భవిష్యత్ ఇది మీరు ఆడినది చాలా ఆడారు. అసలు ఎలా ఆడారో మీకు కూడా తెలియదు. వండర్ఫుల్. రిటర్న్ వస్తుంటే ఏంటి పరిస్థితి? బాడీ మూవ్ అవట్లే, హార్బల్ ఉంది కింద. ఏముందమ్మా? హార్బల్ ఉంది. ఆవిడెవరు? హారిబుల్ గా ఉందా? వెరీ గుడ్. పోనీ మీకు ఎవరి మీద రివెంజ్ తీసుకోవాలందానా? ఎవరైనా ఆడితే బాగుంది మీరు చూడాలని కోరుకుంటున్నారా? అశోక్. అశోక్ ఆడితే చూడాలందా నీకు? అశోక్ రామ్మా. ఇంకోళ్ళు ఎవరు సెలెక్ట్ చేయండి, ఇంకోళ్ళు సెలెక్ట్ చేయండి. శ్రీకాంత్. రండి మీ ఇద్దరు. మీరు కనుక వాళ్ళ నలుగురు కంటే బాడితే మీ ఇద్దరిలోంచి ఒకరు సెలెక్ట్ ఇక్కడికి వస్తాడు. 3, 2, 1 గో. క్లాస్ నువ్వు వెనకెళ్ళు క్లాస్ దగ్గర జరుపు. నువ్వు వెనకెళ్ళు క్లాస్ దగ్గర జరుపు. జరుపు. రండి సార్, పర్లేదు టైం అవుతుంది. రండి చేతి 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 లాక్. రండి. అబ్బా అయ్యో అయ్యా ఏంటి పరిస్థితి? ఓకే వెల్ రైట్. చిట్ట చివరి ప్రయత్నం. ఎవరైనా కరెక్ట్ గా చేస్తే డైరెక్ట్ సెలక్షన్. ఎస్ నువ్వు ప్రదీప్ రండమ్మా. రెడీ? 3, 2, 1 గో. ఆయన బయలుదేరకముందు ఏంటి అలా కష్టపడుతున్నాడు? దీనివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే మొత్తం రండి రారే. హలో రండి సార్. అబ్బా ఏంటి సార్? అయ్యయ్యో జాగ్రత్త. ఏయ్ 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 ఇది దాటే వాళ్ళు ఎవరు లేరా? లేరా? తెలుగు సినిమాలో వెంటనే వచ్చేస్తారు. లేరా? ప్రదీపన తాళ్ళు బట్టి గుంజేద్దామన్నా. సూపర్కి వాళ్ళన్న ఉడిచిద్దాం. సో మొత్తం ఈ టాస్క్ ని 8 మంది ట్రై చేశారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకెవరైనా ట్రై చేస్తా అంటే ఎవరు ముందుకు రాలేదు కాబట్టి నేను ఆ 8లోంచే ది బెస్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ కూర్చోబెడతాను. ఓకే సో ఇప్పుడు ఈ 8 మందిలో 1, 2, 3, 4, 5 ఇంకో ఇద్దరు పారిపోయారు. పర్లే ఉండన్న, ఎందుకు కలిసిపోతారు ఉండండి. ఆయన పాపం ఇంకా అని ఉన్నాడు. సో మీ 6గురిలో ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు. అండ్ ఆ ఒకళ్ళు ఇంకెవరో కాదు. కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ ప్లేడ్. ఇప్పటివరకు ఇంత దారుణంగా ఎవరు ఈ టాస్క్ ఆడలేదు. తను క్రేజీగా ఆలోచించాడు కాబట్టి ఏదో రకంగా ఇక్కడ దాకా వచ్చాడు. సో వెల్ డన్, కంగ్రాచులేషన్స్. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే అంగీనే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు పొంగుంటుంటే నువ్వు లేని ఎదవ బతుకు చీకటి నువ్వు నవ్వకుంటే నాకు మరి మంచి నాటు సారా నీ చూపు ముందు
కొంచెం వెరైటీగా ఉన్నాడు కాబట్టి కుర్చీ దాకా వచ్చాడు. అతని పక్కన ఇంకో కుర్చీ సిద్ధంగా ఉంది. అండ్ గేమ్ ఆడాక ఎరిగిందా ముందు ఎరిగిందా? లేదు, చిన్నప్పుడు లింగోర్చి అని చెప్పి మేము ఆడేదన్నమాట. అంటే ఎలా ఉంటది? 7 రాళ్ళు పెట్టి బాల్ తో కొట్టిన తర్వాత 7 పెంకులాట. 7 పెంకులాట తగిలి ముందు పడ్డా, రాయి గుద్దుకొని ఇరిగిపోయింది. ఆ 7 స్టోన్స్ తగిలే, వేరే స్టోన్స్ వేరే అవి కాదు. ఓకే, అదే వాళ్ళు కొడతారేమని చెప్పి నేలని అంతేరా? వెరీ గుడ్. అప్పటి నుంచి ఆ డిజైన్ అలాగే మెయింటైన్ చేస్తారు. అలానే ఉంది. దాని మధ్య నుంచి గాలి వదిలితే సౌండ్లు వస్తాయా? వెరీ గుడ్. కానీ నిజంగా నీ స్మైల్ చాలా బాగుంది. నీకు ముద్దు పేరు ఏమైనా పెట్టుకుంటా? మా బంతి. ఓకే 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 సంపేద్దాం. లింగోచ్. సో ఇంకోళ్ళు కావాలి మనకి. ఆ ఇంకోళ్ళు ఎవరో చూద్దాం. లెట్స్ ప్లే, కమ్ ఆన్. ఇప్పుడు ఇంకో చైర్ ఖాళీగా ఉంది. ఎస్, తన ఒక్కడే పాప ఈగలు తోలుకుంటూ ఉన్నాడు. సో ఇంకో వ్యక్తి సెలెక్ట్ అవ్వాలి అంటే ఈ బాల్ నేను మీకు ఇస్తాను. అది మ్యూజిక్ వచ్చినప్పుడు పాస్ చేసుకోండి. ఎవరి దగ్గర ఆగుతుందో వాళ్ళు సెంటర్ స్టేజ్ వస్తారు. రెడీయా? మ్యూజిక్. ఆడరా నీ ఇష్టం, ఆడరా ఆడరా. అందరూ కళ్ళు మూసుకోండి. ఎవడురా నిన్న కళ్ళు మూసి పాస్ చేసుకోండి. కళ్ళు మూసుకోండి. అరే రోడ్డుకి నీ ట్యాక్సులు కట్టి, టోలులు కట్టి, లైట్లు పెట్టి ఖాళీగా వదిలేస్తా. Hey, come on, bro. Music. Okay. Disco. Okay. Move it. Okay. Slowly. Ha. Party. Let's together party. Cutie, baby, come on, shake your booty. Naughty. Mevanta chala naughty. Come on, baby, let's get dirty. రావయ్యా. ఒక బాత్రూమ్ కోసం కొట్టుకుంటున్నారు మీరిద్దరు. మీ ఇద్దరి మధ్యలో చాలా సంఘర్షణ జరుగుతోంది. మీ లోపల కూడా పెద్ద సంఘర్షణ జరుగుతోంది. ఓకే, వీటిని తట్టుకుని మీరు బయటికి రావాలి. అండ్ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో, సరేనా? మీ ఇద్దరి మధ్యలో మీరిద్దరు ఒకే రూమ్మేట్స్ అయి ఉండొచ్చు, అయితే హాస్టల్లో ఒకటే బాత్రూమ్ ఉండొచ్చు, మీ ఇష్టం ఎలాగైనా, సరేనా? మాకు ఇంకో పర్సన్ కావాలి. వాడుకోండి ఇన్ని. మీకు ఎలా పడితే అలా వాడుకోవచ్చు. ఆయన వెళ్ళాను. 3, 2, 1 యాక్షన్. అరే వాష్రూమ్ లో ఎవరున్నారు? అరే ఎవరా తొందర రండి, నాకు అర్జెంట్ రా. అట్ట గట్టిగా అరుస్తుంది బాబు, పడిపోతుంది. నేనే ఫస్ట్ వెళ్తాను. భూమి చాడు నువ్వు లీటర్ ఏంట్రా? నేనే అవుతున్నా, నాకే ఎక్కువ, నేనే పోవాలి ఫస్ట్. అరే ముందు నన్ను పోనీయండి రా. ఈ కోట్లు ఇచ్చిన ఆనందాన్ని కొనుక్కోలేము. ఆగదు కోసము, ఆగితే సాగదు ఈ లోకము. నీకేమైనా పని అర్జెంట్ గా నేను తొందరగా వెళ్ళాలి. నా కోసం నా లవర్ వెయిట్ చేసింది బై, నేను పోవాలి. నా లవర్ వెయిట్ చేస్తుంది. నువ్వంటే ఎగ్జామ్ రాస్తావు, ఏం ఎన్నిసార్లు ఫెయిల్ లెక్క అయ్యేది. పోయి కాలు పట్టుకొని చేతులు పట్టుకొని ప్లీజ్ అని బట్లాడతావు. అది లవర్ నువ్వు ప్లీజ్ అడ్జస్ట్ చేసుకొని అతనికి ఎగ్జామ్ పోవాలి. ప్లీజ్ రా మామ, ప్లీజ్ రా. ఇదంతా కాదు కానీ ఏదైనా మార్గం ఉంటే చెప్పు నాకు. మనకి మార్గం వేరే రూట్ చెప్పమంటావా? చెప్పు. అటు అమలాపురం, నో 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 నో. ఇటు పెద్దాపురం, నో 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 నో. అటు అమలాపురం, మధ్యలో గోదావరి. కావాలి తొందర పోదాం పరా. ఎవరా రారా బయటికి రారా, తొందర రారా. వస్తున్నా. పండగ దిగి వచ్చావు, ప్రాణాలకు వెలిగిచ్చావు.
ఈడెక్కడ నేను వాష్రూమ్కి వెళ్ళాలి వాష్రూమ్ నేను పోతారా నాకు అర్జెంట్ వస్తుంది మళ్ళీ 5 నిమిషాలు ఇంకా క్లియర్ కాలేదు నాది. అబ్బా స్టార్ట్ చేసిందా మళ్ళీ. హే వావ్ సూపర్. రండి వాళ్ళిద్దరున్నా బాగా చేసేవాళ్ళు. అలా సంగీతకి వెళ్ళి కూర్చో. వాళ్ళ మాస్టర్ మగ్గులు తీసుకెళ్ళండి. అబ్బా పని అయిపోగానే అమ్మా కూర్చోండి. సైడ్ రైట్ తీసుకెళ్ళమ్మా. మ్యూజిక్. ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా అరే రోడ్డుకి నీ తట్టులు కట్టి టోలులు కట్టి లెక్కలు పెట్టి ఖాళీగా వదిలేస్తా వెతుకురా. ఓలాలు కోబులు. ఓకే రెడీ. మీకు పార్ట్నర్ ఎవరు వస్తారో చూద్దాం. ఓకే మ్యూజిక్. Disco, okay, move it, okay, slowly, slowly. అయ్యో ఇచ్చేయండి బాల్ అక్కడ ఇచ్చి వచ్చేయండి. మీ ఇద్దరి పరిస్థితి ఏంటంటే మామూలుగా సాధారణంగా ఎవరిది ఫ్యూనరల్ కైనా వెళ్తే చాలా మంది వెనకాల నుంచి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీ ఇద్దరు లేడీస్ కూడా ఒక ఫ్యూనరల్ కి వెళ్ళారు. ఎవరో ఇంట్లో ఎవరో బకెట్ తన్నేస్తే మీరు వెళ్ళారు ఆ సంతాపం తెలియజేయడానికి వెళ్ళారు. రెడీయా? అది కూడా ఈ జనరేషన్ అమ్మాయిలు కాబట్టి మీరు వెళ్తే ఈ జనరేషన్ ఆంటీలు వెళ్తే ఏం చేస్తారు? ఓకే యాక్షన్. యాక్షన్. ఓ తాతో నా తాత, ఓ తాతో నా తాత, అన్నం తినేటప్పుడు లాస్ట్ ముందే తినేటోడి తాతో, ఓ తాత తాతో, ఓ తాత, ఓ తాతో. అవునా? తాత తాతో తాత తాతో తాత. ఎలా ఉన్నావు నువ్వా? బాగున్నావా? బాగున్నా. ఎప్పుడు నిన్న అసలు నేను గుర్తే పట్టలేదు. చిన్నప్పుడు జాతరలో టీషర్ట్ ఎక్కడ తీసుకున్నావు? బాగుంది. 50 రూపీస్ ఆఫర్ అంటే కొట్టుకొచ్చుకున్నా. నువ్వు ప్రదీప్ చూసావా? బ్రౌన్ కలర్ టీషర్ట్ వేసుకున్నాడు. కండలు టాటూ ఎక్కడ వేసుకున్నావు? టాటూ ఆ పాడ డబ్బులు లేక పెన్తో గీసుకున్నా. అవునా? తాతో తాతో తాత తాత. తాత ఎట్లా చనిపోయాడు? మేకప్ మొన్న ఫేస్బుక్ లో నాగ చైతన్య సమంత గురించి బాగా పెడుతున్నారు కదా. అవునవును నేను కూడా విన్నా. నాగార్జున అమల పెళ్లి మిస్ అయినాం గానీ ఎట్లా జోక్ వేసినప్పుడల్లా పేలకపోవచ్చు, పేలకపోయింది ఏది జోక్ కాకపోవచ్చు. సో ఇప్పుడు నలుగురు అద్భుతమైన నటనా ప్రదర్శన చేసిన తర్వాత ఈ నలుగురిలోంచి ఒకరు సెలెక్ట్ అవుతారు. ఓకే సో ఆ నలుగురు ఎవరు నాన్న ముందు నుంచండి. బంతి బ్లాక్ షర్ట్. నీకేమన్నా పెళ్లి చూపులు పెట్టా అనుకున్నావా నేను ఇక్కడ? అని సిగ్గుపడుతున్నా. వెరీ గుడ్. ఇప్పుడు మీ నలుగురిలో ఒకళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఆ ఒక్కళ్ళు థ్యాంక్ యూ మీ ముగ్గురికి చాలా థ్యాంక్స్. అండ్ సెలెక్ట్ అయ్యావు నువ్వు. ఆ ఎక్స్ప్రెషన్ ఏది, ఆ బిల్డప్ ఏది, ఆ స్టైల్ ఏది? మ్యూజిక్. నీకోసం చెయ్యాలా ప్రేమ పూజ. థ్యాంక్ యూ. మీరు కొట్టుకోవద్దు, మేము కొట్టాలి. ఏంటి క్లాప్స్ కొట్టు మరి. మా బంతి చప్పట్లు కొట్టాడు కాబట్టి
కంగ్రాచులేషన్స్. కూర్చోనైనా. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఒకళ్ళే ఎక్స్ప్రెస్ రాజా అవుతారు ఇవాళ షోలో. అండ్ మీరందరూ స్పెషల్ గా ఉన్నారు. మీ అందరిలోంచి వీళ్ళిద్దరు కొంచెం తేడాగా ఉన్నారు. సో నాన్న, నువ్వు ఎప్పుడో సాయంత్రం వచ్చి కూర్చున్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు ఆ కుర్చీలోకి వెళ్తావు. ఆ కుర్చీ గిర్ర 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 తిరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు బంతి అండ్ చామంతి మీరిద్దరు అదేలే బుద్ధి పేర్లు పెట్టుకున్నా. ఈయన బంతి పెట్టాను, నీకు చామంతి పెట్టా, అంతే. బాగుందా బాలేదా? వెరీ గుడ్. సో బంతి, నువ్వు చైర్లో కూర్చోనా? సో బంతి, నువ్వు రౌండ్ 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 తిరుగుతానా? అది ఆగ్గానే పరిగెత్తుకుంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి టూత్ పిక్ నోట్లో పెట్టుకుని ఆ టూత్ పిక్ ని టిన్ తో లేపి ఆ టిన్ తీసుకొచ్చి ఈ టేబుల్ మీద నుంచోబెట్టాలి. ఓకే. అండ్ రెండోది ఇక టూత్ పిక్ వదిలేసి ఇంకో టూత్ పిక్ తీసుకుని ఇంకో టిన్, అలా 3 టూత్ పిక్స్ తో 3 టిన్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, 3 క్యాన్లు. ఓకే. ఆ 3 క్యాన్లు పెట్టడానికి నీకు ఎంత టైం అవుద్దో అంతకంటే తక్కువలో అతను చేస్తే అతను లేదా నువ్వు. ఓకే, రెడీ? ఇప్పుడే చెప్తున్నాను నాన్న, కుర్చీకి ఏం కాకూడదు. 3, 2, 1 go. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా? ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా? సూర్యుడిగా వెలుగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా? చిరుగాలి కడపన వెంటని ఎప్పుడైనా ప్రశ్నించావా? ఇదివరకు నడిచిన దూరం ఎంతని కూలిచావా? అందుకే మెల్ల తీసుకోండి. నువ్వు ఆడియన్స్ చూడు, ఆడియన్స్ ఆడియన్స్ చూస్తూ ఉన్నాను. ఓకే అమ్మా, కనిపిస్తారు, ఇక్కడే ఉన్నారు వాళ్ళు. మీ వాళ్ళందరూ హాయ్ చెప్తున్నాడు. వాళ్ళు హాయ్ చెప్తున్నారు. చెప్పు వాళ్ళకి హాయ్ చెప్పు. 5, 4, 3, 2, 1 go 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 go. ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ దొక్కలో ఇసుకలో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే, తిక్కగున్నదే తొక్కుతున్నదే. వేరు వేరు సీరకంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టికెవ్వమన్నదే. చీటింగ్ చీటింగ్ అంతా చీటింగ్, ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా. బ్రేకింగ్ బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్, నా కన్నీలకు నేనే ఖర్చు అయిపోయా. దిక్కు దిక్క దిక్కగున్నదే. అందువేళ ప్యాంట్ కూడా లాక్కున్నాడు. అలా ఇంకో టూత్ పిక్ తెచ్చుకుని తొందరగా దాన్ని కూడా నుంచోబెట్టు. తొక్కుతున్నదే, తిక్క తిక్క తిక్కగున్నదే, అన్ని పక్కలాగి తొక్కుతున్నదే. ఫీలింగ్ వేరు వేరు సీరకంటున్నా ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టికెవ్వమన్నదే. సూపర్, వండర్ఫుల్ బ్రదర్. ఓకే, అది స్ట్రైట్ గా నుంచో, కదలకుండా నుంచో. ఒక కాలు బయటలా. ఎలా ఉంది? సూపర్. అంత ఇంజిన్ లో పార్ట్స్ అన్ని సేఫ్ కదా? ఫుల్ సర్వీసింగ్ అవసరం లేదు. కానీ మెయిన్ అతను తిరుగుతున్నప్పుడు చూశాడు, ఆపిన వెంటనే గో అనగానే అని అక్కడ ఆగే చూసావా? ఆ ఆగడంలోనే స్టార్ట్ అంతా వచ్చింది. ఎందుకంటే స్ట్రైట్ లైన్ లో వెళ్ళదు ఆ దగ్గరికి. అండ్ చాలా ఫాస్ట్ గా ఆడాను. వెల్ డన్, సూపర్. ఏందన్నా, ఏమైనా తింటావా, తాగుతావా? పర్లేదా? అటు ఇటు నడిచేసి వస్తావు, కలిసి వస్తావా, ఫ్రెండ్స్ ఎవరు కలిసి వస్తావా? అయితే కుర్చీలో కూర్చో. చామంతి, కమాన్. రెడీయా? రెడీ. 3, 2, 1 go.
వెలిగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా నాకేం గుర్తు రావట్లేదు ఏది ఉప్పు కప్పు రంగు చెప్పు. ఉప్పు కప్పు రంపు నొక్క పోలిక రెండు చూడ చూడ రుచుల దాడ వేరయ్యా పురుషులద్దు పుణ్య పురుషుల రావే విశ్వరావే విజురవే బాబా డింగిల్ డింగిల్ ఇట్ ఇస్ సరే. డింగిల్ డింగిల్ ఇట్ ఇస్ సరే. తిరుగుతుంది 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 మెల్ల మెల్ల మెల్ల. 5 4 3 2 1 స్లో స్లో రెడీ గో. ఏ కిక్ నాకు ఎక్కనున్నదే లైఫ్ ఇష్కులో పడేసి ఎక్కి తిక్కుతున్నదే తిక్క తిక్క తిక్కగున్నదే అన్ని పక్కలా చాలా ఫాస్ట్ ఉండాలి. కమ్ ఆన్. తీరగంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్క బెట్టికెవు మన్నదే చీటింగ్ చీటింగ్ అంతా చీటింగ్ ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా బ్రేకింగ్ బ్రేకింగ్ లేపుతున్నా చేతులతో పట్టుకుంటున్నా. నీలకు నేనే ఖర్చు అయిపోయా తిక్క తిక్క తిక్కగున్నదే అన్ని పక్కలాగి తిక్కుతున్నదే ఫీలింగ్ వేరు వేరు సీరకంటున్నా ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టికెవు మన్నదే ఒకటి ఎక్కలే రెండు తిక్కులే మూడు తొక్కలే అయినా కానీ చుక్కలే చుక్కలే ఒకటి ఎక్కలే రెండు కిక్కులే మూడు తొక్కలే అయినా కానీ చుక్కలే చుక్కలే ఒకటి ఎక్కలే. సూపర్. ఏం జరిగినది ఆపగానే ఎందుకు అని పాప ఆల్మోస్ట్ సాష్టాంగ నమస్కారం పెట్టుకునేవాడివి. కొంచెం టైం తీసుకున్నావు కుర్చీలో ఆపితే అది ఏమైంది? భూమి గుండ్రంగా ఉంటుందని విన్నా కానీ ఇప్పుడు డైరెక్ట్ చూసిన. వెరీ గుడ్. ఇంకా దిగలే, వాటర్ తక్కువ కలుపుకున్నాడు. వెరీ గుడ్. సో ఇవాళ బంతి చామంతిలో ఒకళ్ళే ఎక్స్ప్రెస్ రాజా అవుతారు. అండ్ ఆ ఒక్కళ్ళు క్లాప్స్. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ బంతి. నీ ఒరిజినల్ పేరేంటి? ఈ రోజు నుంచి బంతియే పెట్టుకో, ముద్దు పేరు బాగుంది. సో బంతి కంగ్రాచులేషన్స్, నువ్వే ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా. థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్ చేసినందుకు. ఇదే తేడా ఉంచి అలాగే ఉంచి రైట్. థ్యాంక్ యూ. అండ్ మీ అందరికి ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. సూపర్ స్పోర్టివ్ గా ముందుకు వచ్చి ఆడారు. మిగతా వాళ్ళు మాట్లాడదాం అనుకుని లోపలే మాట్లాడుకున్నారు రేసు గుర్రల సిచ్యువేషన్ లాగా. సో మీ అందరికి కూడా థ్యాంక్స్. అండ్ ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ.